అవకాశం కొరకు, అలాగే మరి ఆ, ఇజ్రాయెల్ సార్కు, మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి నేను నిజానికి యోగ్యుని కాదు, కానీ మరి సార్ అడిగినప్పుడే మరి నేను ఓకే అని చెప్పాను. సో మరి మనం చదువుకున్న ఈ యొక్క బైబిల్ పాఠం నుంచి నేర్చుకోవలసిన మరి ఒక ముఖ్యమైన మరి పాఠం ఏంటంటే, మరి యేసు ప్రభు ఆ యొక్క సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్టోరీ అంతా కూడా అక్కడ మనకు చాలా సుపరిచయము. కానీ మరి మనము ఆరాధన వర్షిప్ అంటే ఏంటని నేను ఈ యొక్క ప్యాసేజ్ నుంచి కొన్ని 4-5 పాయింట్ తీసుకున్నాను. ఈ యొక్క మరి మార్నింగ్ వర్షిప్లో మనము దేవుణ్ణి ఎలా ఆరాధిస్తాము అని మనము నేర్చుకోవలసిన పాఠం ఎంతో ఉన్నది. అయితే మరి జాన్ ఆ, యోహాను సువార్త 4వ అధ్యాయం మరి 7 నుంచి 21 వరకు చదివాం కదా. మరి ఇందులో మరి అక్కడ ఆ సమరయశ్రీ మరి దేవుని ఎలా ఆరాధించాలో మరి ఆమె అక్కడ నేర్చుకున్నట్లు మనం చూస్తున్నాం. మరి సమరయులు మరి అక్కడ గెరేజు కొండ దగ్గర వాళ్ళు వర్షిప్ చేసేవాడు. అంటే ఆ ఆరాధన ఒక ఆబ్జెక్టివ్ వర్షిప్ అని మనము నేర్చుకోవాలి. అయితే మరి వాళ్ళకి అది ఒకటే తెలుసు, మరి ఆ కొండ మీద ఆరాధించడం తెలుసు. కానీ ఎప్పుడైతే మరి ఆమె యేసు ప్రభువును కలుసుకున్నదో, మరి ఆమె నిజమైన ఆరాధన, నిజమైన మరి దేవుని ఆరాధించడానికి నేర్చుకున్నది. అయితే మొట్టమొదటిగా ఆరాధన అంటే ఏంటి, వర్షిప్ అంటే ఏంటి అంటే, మరి మనము హార్టెడ్గా మరి దేవునికి రెవరెన్స్ చేయడం. మరి ఇంకా తెలుగు భాషలో మరి చక్కగా చెప్పాలంటే మరి వంగి మనము నమస్కారం చేయాలి. అయితే మరి సమరయులు వాళ్ళు ఒక ఆబ్జెక్టివ్ ఆరాధన చేసేవారు. అయితే ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఆరాధన ఈజ్ అన్బిబ్లికల్, ఇట్ ఈస్ నాట్ బిబ్లికల్. అయితే ఎప్పుడైతే ఆ సమరయశ్రీ మరి మరి దేవుని కలుసుకొని మరి తన జీవితాన్ని మార్చుకొని ఒక నిజమైన ఆరాధికురాలుగా మరి ఆమె అక్కడ నేర్చుకున్నది. అయితే మరి సమరయులేమో మరి ఆబ్జెక్టివ్ ఒక వర్షిప్ సెంటర్ ఆరాధన చేసేవాడు. అయితే మరి యూదులు కూడా ఒక ప్లేస్ సెంటర్ వర్షిప్ చేసేవాడు. ఆ దేవాలయంలోనే వాళ్ళు అక్కడ యెరూషలేం దేవాలయంలో అక్కడ వెళ్తేనే మరి దేవుణ్ణి ఆరాధన చేయడం అని వాళ్ళు అక్కడ నేర్చుకునేవాళ్ళు. సమరయంలేమో ఆబ్జెక్టివ్ సెంటర్ వర్షిప్ చేసేవాళ్ళు, మరి యూదులేమో ప్లేస్ సెంటర్ వర్షిప్ చేసేవాళ్ళు. మనము మరి సమయం లేదు కనుక ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో చక్కగా చూస్తాం. అక్కడ ఆ ప్లేస్ మరి అక్కడ ఉంటేనే దేవుడు ఉంటాడని వాళ్ళ యొక్క నమ్మకం. అయితే మరి ఆబ్జెక్టివ్ సెంటర్ ఆరాధన కాకుండా, ప్లేస్ సెంటర్ వర్షిప్స్ కాకుండా మరి ఇంకా మరి కొందరైతే బిజినెస్ సెంటర్ అక్కడ మరి ఆ రోజుల్లో చేసేవారు. ఇదే యోహాను సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో మరి అక్కడ అక్కడ ఉన్న ఆ యొక్క మరి ఆ యొక్క మరి యూదులు, ఆ యొక్క సమరయులు కాకుండా యూదులు మరి వాళ్ళు అక్కడ బిజినెస్ ఏవైతే మరి దేవునికి సమర్పించవలసలో, మరి ఏదైతే నిజంగా మనము మరి దేవునికి ఆరాధించకుండా వాళ్ళు అక్కడే రూకలు అమ్మి ఆ రూకల మరి ఆ యొక్క అమౌంట్ తీసుకొని ఆ కొంత భాగం వాళ్ళు తీసుకొని కొంత భాగము దేవునికి ఇచ్చేవారని మరి ఈ యొక్క మరి బైబిల్ హిస్టరీ చెప్తుంది. మరి ఈ రోజుల్లో కూడా మరి నిజమైన ఆరాధన మనము చూస్తున్నాం. కొందరు వస్తువులు అమ్ముతున్నారు, కొందరు నూనెలు అమ్ముతున్నారు. ఈ యొక్క ఇవన్నీ కూడా బైబిల్లో మరి ఎక్కడ లేవు. కానీ మనుషులే దాన్ని స్వయంగా చేసుకొని ఇది ఆరాధన మరి అని చెప్తున్నారు. కానీ నిజమైన ఆరాధన మనము ఈ రోజుల్లో కూడా చేయాలని మనం నేర్చుకోవాలి. మరి సమరయంలేమో
ఆబ్జెక్టివ్ వర్షిప్ చేసేవాళ్ళు. ఇట్ ఈస్ అన్బిబ్లికల్. అండ్ యూదులేమో ప్లేస్ సెంటర్డ్ వర్షిప్ చేసేవాళ్ళు. అయితే ఇంకా పురాత కాలంలో మరి పర్సన్ సెంటర్డ్ వర్షిప్ చేసేవారు. ఆ పోపే దేవుడని, పోప్కే మరి అంత రెస్పెక్ట్ ఇచ్చేవారు. కానీ మరి ఈ రోజుల్లో కూడా మరి వర్షిప్ అంటే డ్యాన్స్ చేయడము, లేదంటే ఆ, ఇంకా రకరకాలుగా చేస్తున్నారు. మరి మనం చూస్తున్నాం కొన్ని కొన్ని మరి వర్షిప్ సెంటర్లో. మరి దేవునికి కావాల్సింది మరి ఇవన్నీ ఈ ఆరాధన కాకుండా మరి ఆత్మతో సత్యముతో మనము ఆరాధించాలని మరి ఈ యొక్క చదివిన లేఖన భాగంలో మనం నేర్చుకోవాలి. అప్పుడే అది నిజమైన ఆరాధన. దేవుడు ఎప్పుడైతే ఆ సమరయశ్రీతో మరి మాట్లాడినప్పుడు 23వ వచనంలో, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుతున్నది, ఇప్పుడు వచ్చిన్నదు. కనుక మనము అప్పటి నుంచి కూడా వాళ్ళు మరి సమరయులు ఎలాగైతే ఒక మరి వస్తువు మరి ఆబ్జెక్టివ్ పెట్టి ఆరాధన చేశారు, యూదులో ఒక ప్లేస్ సెంటర్ వర్షిప్ చేశారు. మరి అలాగే యెరూషలేములో ఒక బిజినెస్ సెంటర్ వర్షిప్ చేశారు. మరి ఇంకా ఒక 1000 years బిఫోర్ ఓ పర్సన్ సెంటర్ వర్షిప్ చేశారు. కానీ మరి ఆ సమరయసి ఆ యేసు ప్రభువును కలుసుకున్నప్పుడు ఎలా ఆరాధించాలో దేవుడే మరి అక్కడ ఆమెకు బోధించాడు. అప్పుడు ఆమె జీవితం మార్చబడ్డది. ఆమె నిజమైన ఆరాధికురాలుగా అక్కడ చేర్చబడ్డది. ఆ ఈ మార్నింగ్ ఈ వర్షిప్ మరి మనం కూడా నేను ఎంతో మరి ఆ ఆ ఏమంటారు, నేను బైబిల్ పండితును కాను, కానీ నాకు తెలిసిన మనం కూడా మరి ఎలా ఆరాధించాలంటే వెనెవర్ మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం కూడా ఆత్మతో సత్యముతో మనము ఆరాధించడానికి నేర్చుకోవాలి. వి షుడ్ సరెండర్ అవర్ సెల్ఫ్ ఫుల్లీ. అన్ని కూడా మర్చిపోవాలి. మరి మనం మానవులం గనక మరి మనలో కొంచెం అయ్యో ఇక్కడ ఏదో ఉన్నది, ఇంట్లో ఏదో మర్చిపోయినాను, ఇంకా ఏదో సంథింగ్ ఉన్నది, అది మరి నిజమైన ఆరాధన కాదు. మనం ఎప్పుడైతే మరి మనల్ని మనం తగ్గించుకొని మనం ఫుల్ అనగా మనల్ని మనం సమర్పించుకొని ఎప్పుడైతే అక్కడ మరి ఆరాధన చేస్తామో అదే మరి నిజమైన ఆరాధన. అందుకే ఆత్మ సత్యము అంటే నిజంగా ఆరాధించేవారు కావాలి. అలాంటి వారే మరి దేవునికి కావాలని మరి దేవుడు కూడా కోరుతున్నాడు. మరి మనము ఎగ్జాంపుల్ గా చూసినట్టయితే దావీదు మరి ఆయన మరి ఎఫోర్ట్ తీసుకొని ఆ దేవుని మనసు మీద ఆరాధించినప్పుడు ఆయన యొక్క వైఫ్ గేల్ చేసింది. మరి అంతగా రాజు అందుకే మరి దేవుడు దావీదును ఈయన నా యొక్క హృదయానుసారుడని ఆయనకు బిరుదు ఇవ్వబడింది. మనం కూడా మరి ఈ ఉదయకాలం మన ఆరాధన దేవునికి ఎలా ఉన్నది అని మనము ఒక్కసారి పరీక్షించుకోవాలి. దేవుడు మరి ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మరి దేవుడు నిన్ను నన్ను కోరుతున్నాడు. ఈ యొక్క మరి ఈ యొక్క మరి ఫ్రంట్ లైన్ చర్చెస్ కానీ మరి కొత్తగా స్టార్ట్ అయిన కొన్ని వర్షిప్ ఈ సెంటర్స్ మరి ఎంతో మరి అది క్రిస్టియన్ కమ్యూనిటీకి చూస్తుంటే ఎంతో ఆక్వర్డ్గా ఉంటుంది. మరి డ్యాన్సులు మరి డ్రెస్అప్ అవన్నీ కూడా మరి దేవునికి అవమానకరంగా ఉంటున్నాయి. మరి మనమైతే నీవు నేను మనందరము దేవుడు కోరుకున్నట్లు ఈ యొక్క 4 యోహాను సువార్త 4వ అధ్యాయం మరి 7 నుంచి చదువుకున్న ఈ వాక్య భాగంలో మనం కూడా ఈరోజు ఈ యొక్క ఉదయకాలం మనము ఆబ్జెక్ట్ సెంటర్ వర్షిప్ కాకుండా, ప్లేస్ సెంటర్ వర్షిప్ కాకుండా, ఒక బిజినెస్ సెంటర్ వర్షిప్ కాకుండా, అలాగే పర్సన్ సెంటర్ వర్షిప్ కాకుండా, కొన్ని కొన్ని చర్చెస్లో అయితే
దే విల్ గివ్ ఇంపార్టెంట్ టు దట్ పాస్టర్ కానీ సేవకుడు ఇవ్వాలి. కానీ దేవుని కన్నా ఎక్కువగా మనము మరి ఆ ప్రాముఖ్యత ఇవ్వకూడదు, ఇవ్వాలి. దేవుడు ఫస్ట్, తర్వాత మనుషులు. మరి నిజమైన ఆరాధన మనము ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ఈ పాఠము ద్వారా నేర్చుకోవాలి. స్పిరిట్ సెంటర్డ్ వర్షిప్, మరి అదే దేవునికి బలియాగం, దేవునికి అది ఇష్టం. అలా ఎప్పుడైతే మనం చేస్తామో మరి దేవుడు మన ఆరాధన అంగీకరిస్తాడు. సో ఈ ఉదయకాలం నీవు నేను మనందరం కూడా మన ఆరాధన ఎలా ఉన్నది అని మనం పరీక్షించుకొని మరి దేవునికి మనము మరి స్పిరిట్ సెంటర్ వర్షిప్ గా మనము ఉండాలి. అలా చేసినప్పుడు అది దేవునికి యోగ్యకరం ఉంటుంది. ఆయన కూడా మరి మన యొక్క స్తుతుల మీద మరి ఆశ్చర్యుడుగా ఉంటాడు. అలా ఉండడానికి మనము ఈ ఉదయకాలం ఈ పాఠం ద్వారా మరి సమయం తక్కువ ఉంది కనుక నేను ఎక్కువ రిఫరెన్స్ ఇవ్వట్లేదు. సో మరి ఆరాధన అంటే మనము వంగి నమస్కారం చేయాలి. వి షుడ్ గివ్ ఫుల్ రెఫరెన్స్ టు గాడ్. అన్ని పక్కన పెట్టి మనము చర్చికి వెళ్ళినప్పుడు, మనం ఆరాధనకు వెళ్ళినప్పుడు అలా చేసినప్పుడే అది దేవునికి యోగ్యకరంగా ఉంటుంది. మరి సమరయులైతే ఆ కొండ మీద చేసేవాళ్ళు, యూదులైతే యెరూషలేములోనే వర్షిప్ చేసేవారు. మరి ఇంకా కొందరు మరి అక్కడ బిజినెస్ సెంటర్ వర్షిప్ చేసేవాళ్ళు. మరి ఈ ఓల్డెన్ డేస్ లో పోప్కే ఎక్కువ వాళ్ళు మరి ఆ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు, అంటే పర్సన్ సెంటర్ వర్షిప్. కానీ మరి ఎప్పుడైతే ఆ సమరయశ్రీ దేవుని కలుసుకున్నదో, ఈ పర్వతం మీద కాదమ్మా, ఈ ప్లేస్ కాదమ్మా, మరి బిజినెస్ కాకుండా మరి దేవునికి మనము యథార్థంగా ఆరాధించేవారు కావాలని ఆయన కోరుకున్నాడు. అలానే ఆ సమస్య మార్చి తన జీవితాన్ని మార్చుకున్నది. ఇట్లా కులా మరి అనేక మందిని మరి యేసు ప్రభువుని గురించి చెప్తుంది. ఈ ఉదయ కాలం మరి మనం కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మనము ఎప్పుడైతే మరి అలా చేస్తామో అది దేవునికి యోగ్యముగా అంగీకారం ఉంటుంది. మరి ఒక్కసారి ఈ ఉదయకాలం మనల్ని మనమే పరీక్షించుకొని ఎలా దేవునికి ఆరాధిస్తున్నామని మరి క్వశ్చన్ చేసుకొని వెనెవర్ వి గో టు చర్చ్ మనము అలా ఆరాధించడానికి నేర్చుకోవాలని ఈ చిన్న వాక్యము నీకు నాకు మనందరికి కూడా మరి ఒక ఈ ఉదయకాల ఒక కాషియస్గా మరి నేర్చుకొని మనము అలా ఎప్పుడైతే చేస్తామో దేవుడు మరి మన ఆరాధన మీద మరి యోగ్యుడిగా ఉంటాడు, అంగీకరిస్తాడు. ఈ చిన్న వాక్యాన్ని మరి దేవుడు దీవించి ఆస్వాదించునుగాక.